హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిష్ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కోసుగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పీల్ తీసిన వెల్లుల్లి రెబ్బలను ఒక 10 వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత కోసుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి కట్ చేసిన ఫిష్ ముక్కలను యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఫిష్ని శుభ్రంగా వాష్ చేసుకోండి 2-3 టైమ్స్. పసుపు, సాల్ట్ వేసి వాష్ చేసుకోవడం వల్ల ఫిష్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫిష్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి 50 గ్రాముల చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని చింతపండు నానేంత వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ వరకు ఫిష్ని తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా 50 గ్రామ్ చింతపండుని యాడ్ చేసుకున్నాను. మీరు ఫిష్ని ఎంత అయితే తీసుకుంటారో దానికి సరిపడా చింతపండుని నానబెట్టుకోండి. ఈ విధంగా చింతపండు నానిన తర్వాత మీకు ఎంత వీలైతే అంత వాటర్ని యాడ్ చేసుకొని చింతపండు పిప్పి వచ్చేంత వరకు బాగా పిండేసి చింతపండు రసాన్ని తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి అనేది వెడల్పుగా ఉండాలి, లోతు తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఫిష్ ముక్కలు విరిగిపోకుండా ఉండాలంటే కడాయి అనేది వెడల్పుగా ఉండాలి. అలాంటి కడాయిని తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారము, చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. ఈ చేపల కర్రీలో టేస్ట్ అనేది కారం, సాల్ట్, చింతపండు రసంతోనే వస్తుంది కాబట్టి కారం, సాల్ట్, చింతపండు రసంని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కొంతసేపు అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ బబుల్స్ వచ్చేంత వరకు మనం స్పైసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫిష్ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలపండి. గట్టిగా కలిపారంటే ఫిష్ ముక్కలు అనేవి చిదిరిపోతాయి. ఈ విధంగా ఫిష్ ముక్కలను కలపడం వల్ల మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అనేవి ఫిష్కి బాగా పడతాయి. నెక్స్ట్ అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని పులుసులో మునిగేటట్టు గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. చేప ముక్కల్ని పులుసులో అడ్జస్ట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని 15-20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చేపల కూరని సిమ్లోనే ఉడికించుకోవాలి. హైలో పెట్టారంటే ముక్క అనేది చిదిరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కారం, సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కారం, సాల్ట్ని యాడ్ చేసుకోండి. అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఫిష్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకోవాలి. మీరు గట్టిగా కలిపారంటే ముక్క అనేది చెదిరైపోతుంది. ఈ విధంగా లైట్గా కలుపుకోండి. ఇప్పుడు 3 మినిట్స్ మూత పెట్టుకొని కర్రీ అనేది ఉడికించుకోండి. మసాలా అంతా కర్రీకి పట్టి ఈ విధంగా కర్రీ అయితే ఉడుకుంటుంది. ఈ స్టేజ్లో మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకొని 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. చేపల కూర 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 3-4 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేపల కూరని చేసిన రోజు కంటే తర్వాత రోజు తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. పులుసు అంతా చేపలకు పట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.